పెల్లం దొంగ పోలీస్ ఈ కాంబినేషన్స్ ఎప్పుడు హిట్. ఇలాంటి సూపర్ హిట్ కాంబినేషన్ తో మన ముందు వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his teams. Let's welcome them. కాకి చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనేరా. ఈ స్టేషన్ ఇంకా వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా అపాయింట్ అవడానికి వచ్చిన కానిస్టేబుల్ని. చిన్నప్పటి నుంచి నాకు లాయర్ అవ్వాలని చాలా పెద్ద కోరిక అండి. అందుకే ఎంబీబీఎస్ చేసి కానిస్టేబుల్ అండి ఫైనల్గా. స్టేషన్లో ఎవరు లేరేంటి? హలో, నేనున్నా. నువ్వు ఖైదు కదా? ఏంటి ఖైదీ అన్నారు, దొంగనంటారు. బయట రావడానికి కారణం ఏంటి అసలు? కారణం ఏంది? నాకు బయట బోర్ కొడితే లోపలికి వస్తా, బోర్ కొడితే బయటికి పోతా. మరి తాళాలు? తాళాలు నా దగ్గరనే ఉంటాయి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. ఎవరా నువ్వు? నేను వైజాగ్ నుంచి కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చిన కానిస్టేబుల్ సార్. ఇంతకుముందు ఏం చేసాడు వైజాగ్ లో? వైజాగ్లో బీచ్ ఉంది కదా సార్, దాంట్లో సాల్ట్ లేకపోతే సాల్ట్ కలుపుతుంటాను అప్పుడు. లేకపోతే ఏం చేస్తామండి, కానిస్టేబుల్ ఎక్కడ కానిస్టేబులే. సర్లే, నీ అపాయింట్మెంట్ లెటర్ సార్. అవును, అసలు ఎందుకు వైజాగ్ నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాను ఇక్కడికి? సార్ ట్రిపుల్ రైడింగ్ వెళ్తుంటే పట్టుకున్నాను చెప్పి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఏం చేస్తావు? ట్రిపుల్ రైడింగ్ ఎక్కడ పట్టుకున్నావు? ఆ కార్లో ముగ్గురు వెళ్తున్నారు సార్, పట్టుకున్నాను సార్. కార్లు ముగ్గురాలతో పట్టుకున్నారా? అంతేకాదు సార్, సీట్ బెల్ట్ పెట్టుకుని ఫైన్ వేసినా నన్ను తిడుతున్నారు సార్. సీట్ బెల్ట్ పెట్టుకోతే ఫైన్ ఎందుకు వేస్తారు? ఎక్కడ పట్టుకున్నా సీట్ బెల్ట్ వేయకుండా? బండి మీద వెళ్తాడు, బెల్ట్ లేదు సార్, సీట్ బెల్ట్, అందుకే అడిగాను. తిరిగాటు కాఫీ. అమ్మ నువ్వు తావడమేంటమ్మా కాఫీ? సార్ డ్యూటీ సార్. ఎస్, కాఫీ అది కప్ పడిపోయింది సార్, మళ్ళీ వెళ్ళి ఇంకోటి తీసుకురా. అమ్మా అమ్మా సార్. థ్యాంక్ యూ. ఎలిమెంటరీ స్కూల్ ఆర్కిడ్జ్ రాంప్రసాద్. ఎస్ సార్, రామ్ ప్రసాద్. ఆర్కిడ్ స్కూల్. ఎస్ సార్. అరే రాంప్రసాద్ నువ్వా? ఎవరు సార్ గుర్తులే చెప్పండి. వైజాగ్ లో బీచ్ ఉందా? సుధీర్. రాంప్రసాద్ రా. ఎన్నాళ్ళంత నేను చూసి. సూపర్ రా, చాలా చాలా హ్యాపీగా ఉందిరా. అరే చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఏమయ్యారా? పెద్ద అయ్యారా? లోపలికి వెళ్ళు, సీఏ గారు వస్తున్నా, లోపలికి వెళ్ళు. అరే డాడీ రా. డాడీ సంగతి ఎందుకు లేరా ఇప్పుడు, వదిలే. ఏమైందిరా? ఆ మధ్య ఎన్కౌంటర్ చేద్దామని చెప్పని టెర్రరిస్టులని అడవులోకి వెళ్ళాడు రా. వెళ్తూ కరెక్ట్ గా ల్యాండ్ మీద కాలేసాడు. ల్యాండ్ మైట్ కాల్ మీద కాలేసినాడు, ఉండొచ్చు కదా అలాగా. పై ఆఫీసర్ వచ్చాడని చెప్పని మార్నింగ్ సార్ అన్నాడు, లేపాడు మొత్తం అంతే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కొత్తగా వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చిన కానిస్టేబుల్ మేడం. 10th లో 75, ఇంటర్లో 95. మార్క్ లిస్ట్ ఇచ్చేమంటారా? కొత్తగా వచ్చావు. అవును. కానిస్టేబుల్. ఎస్. ఫ్రమ్ వేర్? వైజాగ్. డ్యూటీ అంటే ఏంటి తెలుసా నీకు? తెలుసండి. పోలీస్ డ్యూటీ అంటే పొద్దున్నే వచ్చి టిఫిన్ చేసి మంత్లీ శాలరీ తీసుకొని. డ్యూటీ అంటే ప్రాణాలు ఇవ్వాలి, ప్రాణాలు తెగించాలి, అలా చేయాలి డ్యూటీ అంటే. అండర్స్టాండ్? ఆర్టిస్ట్ బస్ స్టాండ్. ఇప్పుడు నీకు టాస్క్ ఇస్తా. ఆ టాస్క్ లో నువ్వు కరెక్ట్ గా దొంగలు ఎలా పట్టుకోవాలో చేస్తే నువ్వు నా స్టేషన్ లో ఉంటావు, లేకపోతే యాజ్ ఇట్ ఈస్. ఓకే అండి. ఓకే ఓకే అండి. అరే దొంగ బయటరా. ఇప్పుడు ఈ దొంగ ఉన్నాడు, అవునండి. ఇటు దూరంగా పారిపోయాడు, ఆయన ఎలా పట్టుకున్నాడు? పరిగెట్టి చేస్తానండి. ఇంకొంచెం దూరంగా పారిపోయాడు, ఇంకా ఫాస్ట్ గా పరిగెట్టి చేస్తానండి. ఇంకా దూరంగా వెళ్ళిపోయాడు, అప్పుడు ఏం చేస్తావు? ఆ రోజు లీవ్ పెట్టేస్తానండి. నేను అదే చేసిందండి. తెలియదు మేడం. ఓకే, ఇప్పుడు ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. మరి దొంగ మేడం. ఇప్పుడు నువ్వు ఏదో పట్టుకొని పారిపోతావు. ఇప్పుడు నువ్వు క్యాచ్ చేయాలి ఆ దొంగని. ఓకే ఓకే ఓకే. ఫోన్ ఉంది మేడం. ఓకే, తీసుకుని వెళ్ళు. నెంబర్ చెప్తారా? ఒక మిస్ అయితే ఫోన్ చేస్తా. దీనికి నంబర్ లేదు. పరిగెట్టండి. ఓకే. పట్టుకోవడం అంటే అలా కాదురా. పట్టుకోవడం అంటే చిన్న టెక్నిక్ ఉంటుంది, టెక్నిక్ పట్టుకోవాలి. యువర్ అన్ఫిట్, యువర్ అన్ఫిట్. నువ్వు క్యాచ్ చేయి ఇప్పుడు ఆ దొంగని. ఎవరైనా వేస్తే క్యాచ్ చేస్తా. క్యాచ్. ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 2 points. వెరీ గుడ్. చేపట్టు. నువ్వు చెయ్యి.
పగిలిపోయిందండి పెదవి. ఇప్పుడు పడ్డా. అంతేనా అంతేనా అంతేనా? పక్కరా. మీరు పట్టుకొని చూపించండి ఎలా పట్టుకోవాలి. దొంగ మేడం రన్. ఏయ్ పారిపోతావా? లేదు, నువ్వు చెయ్యి చేస్తే నేను ఏడి పోతా, గీనే ఉంటా. ఇలా పట్టుకోవాలి, చాలా సింపుల్. మేడం నా డ్యూటీ అయిపోయింది, నేను వెళ్ళొస్తాను మేడం. ఓకే వెళ్ళు. థ్యాంక్ యూ మేడం నా డ్యూటీ రిట్రా రే కరో రిట్రా. సెల్యూట్ చేయలేదు తెలీదు. ఎవరు చేస్తారు సెల్యూట్? పెట్టుకున్న మనిషిని ఎవడైనా సెల్యూట్ చెప్తే చేస్తావా? గో. నువ్వు లోపల పోరా. బిర్యానీ తేవాలా మేడం? తీసుకురాబో, నేను వెళ్ళి బయటికి వెళ్ళి వస్తా. మా స్టేషన్ లో సీఏ టార్చర్ భరించలేకపోయాను, లోపలికి లేదని తీసుకురావు. ఏంట్రా ఎంత ఆడదైతే మాత్రం అంత టార్చరా? బాగా పొగరా దానికి. సరే అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా? పెళ్ళైందా? వాళ్ళకి పెళ్ళైతే కదా నేను పుట్టాను. నీకు పెళ్ళైందా అని చెప్పని. నాకా ఇంకా అవ్వలేదురా. ఇంకా చేసుకోబడి ఏంట్రా? ఇంకా చేసుకోవడం పెద్ద వయసు ఏంటి? చంటికి శంకర్ మొన్న అయింది కదా, 40 సంవత్సరాల తర్వాత. 2 రోజులు వెయిట్ చేద్దాం, తప్పే ఉంది. ఇవరా ఏంటమ్మా? ఏదైనా తీసుకోమని చెప్పు కదా. తినడానికి ఏదైనా తీసుకురా. నాకు మొన్నే పెళ్ళైందిరా, నేను కావాలని పిలవలేదు. అవును, ఏదో మీ ఆవిడని ఒకసారి పరిచయం చేయొచ్చు కదరా. చేస్తారా? సరే ఆమ్లెట్ తీసుకురా. ఎంతసేపు అయింది వచ్చి? మొగుడు వచ్చి ఎంతసేపు అయింది? మొగుడు వచ్చాడు, ఇంటికి ఆడి ఫ్రెండ్ వచ్చాడు, మందు అవుతున్నాడు, ఆమ్లెట్ తేవడం తెలీదా? చక్కని బంగారం ఇది 8 దిక్కుల సింధూరం, ఏం చక్కని బంగారం ఇది మనసునే పెను కంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. ఏంట్రా మేడం గుడ్ ఈవినింగ్ మేడం? అది నా పెళ్ళం. సిఏ గారు నీ పెళ్ళా? సిఏ స్టేషన్ లో ఇక్కడ నా కోడలు వీడికి పెళ్ళాం. ఏం చేస్తున్నావే? సిఏ జాబ్ చేస్తా. ఆమ్లెట్ తెమ్మన్నా నేను తెచ్చావు? చెకోడీలు తెచ్చాను. అడిగింది ఆమ్లెట్. ఆమ్లెట్ తెమ్మంటే చెకోడీలు తేవడం. అబ్బా నీ పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు. ఏమండి కొట్టకండి. అత్తయ్య గారు మీకు నమస్కారం, దయచేసి కొట్టకండి. అంటే మా అమ్మ కొట్టేసి నిన్ను, మా అమ్మ టార్చర్ పెడుతుంది నిన్ను. అత్త టార్చర్ పెడుతుంది, అత్త నంగనాచి, అత్త గయ్యాలి, అత్త అవన్నీ చెప్పాలంటే తెలుసు కదా అందరికి. లాస్ట్ మంత్ శాలరీ ఏం చేసావే? లెక్కెట్టుకున్నానండి. మంచి రాస్తుందమ్మా ఇది, మంచి రాస్తుందమ్మా ఇది. అత్తయ్య గారు కొట్ట దయచేసి మీకు. స్టేషన్ లో ఏమన్నావు? ముసల్దానివి ముసల్దానా ఉన్నాడు. నీ ముసల్దాన్నా ముసల్దాని కనబడుతున్నా, నా ముక్కు చూస్తుంది అందరూ పడిపోతారే. అమ్మా ఆగమ్మా, అరే నువ్వు కూడా కొట్టరా. సిఏ గారు కొట్టచ్చా? కొట్టు తంతండ్రా. వద్దులేరా కొడదాం మళ్ళీ సంతారు. ఏంటి నా ఫ్రెండ్ ఒక సీఏ అండి నా కాలు వద్దు, హెడ్ మసాజ్ చేయించు. చేసుకో. ఏమండి కొట్టకండి దయచేసి మీకు నమస్కారం ప్లీజ్ అండి. పర్ఫార్మెన్స్ చెప్పొద్దు, ఏదో పర్ఫార్మెన్స్ చెప్పొద్దు. క్లైమాక్స్ ఉంది, క్లైమాక్స్. సార్ కమిషనర్ గారు చెప్పండి సార్. నేను ఒక్కదాన్నే సార్ మొత్తం ఫ్యామిలీ అంటారు సార్? మొత్తం అందరు రావాలి సార్? ఓకే సార్, ఓకే సార్, డన్ సార్. ఎస్ సార్, పదండి స్టేషన్ పదండి అందరు. అమ్మ కొంట్లో వాళ్ళని ఇంట్లో అమ్మని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. నేను చూసుకుంటా. అమ్మ నేను స్టేషన్కి వెళ్తా, 5 నిమిషాలు వెయిట్ చేస్తా, రాకపోతే మొత్తం జాబ్లను ఓడ పీకేస్తా. ఇంట్లో ఉండి అందరూ రెడీ. గుడ్ మార్నింగ్ మేడం. షూ పాలిష్ చేయి. నాకు చేయమన్నా నా పాలిషు.
సార్ ఎక్స్క్యూజ్ సార్ నాకు ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయింది సార్ వేరే స్టేషన్కి వెళ్తున్నారు. ట్రాన్స్ఫర్ అయ్యే ముందు మరి మీ ఫార్మ్స్ అవన్నీ తీసుకెళ్ళవా? ఫామ్స్ రేపు తీసుకుంటాం. నో 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 లాంచ్ ప్రకారం ఫార్మ్స్ ఇచ్చేయాలి. హెడ్ మసాజ్ చేసి పంపించండి. కాలు బాగా నొప్పి వస్తున్నాయి, ఒళ్ళు నొక్కు వస్తాయి. కానిస్టేబుల్ అయ్యండి మీరు ఇలాగా. ఒక సీఏతో చేయించుకున్నప్పుడు లేదారా నువ్వు? ఆ? ముసలి ఇట్రా, అత్తవే నువ్వు, అత్తవే నువ్వు. 301 ఇట్రా, పిలవరా, ఊళ్ళో అందరు పిలిచి మసాజ్ చేయించిన చేత. దేనికి మేడం? చేయించాక ఫ్రెండ్తో. ఎప్పుడు మేడం? లేరా ఊటీలో అప్పుడే చెప్పా క్లైమాక్స్ మర్చిపోయారని. లేకపోతే ఎలా వెళ్ళొచ్చారు? నాతో పెట్టుకుంటారా? అరే సుధీర్ నాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిందిరా. సూపర్, తీసుకో. మేడం డ్యూటీ అయిపోయిందా? అవలేదు. మేడం మన డ్యూటీ ఎక్కేద్దాం. Start with Nagbabu sir. బాగా నచ్చింది. రోజా గారు చాలా బాగుంది. ఇంట్లో అత్త హస్బెండ్ వాళ్ళిద్దరే కాకుండా మళ్ళీ వచ్చిన వాళ్ళతో కూడా కాళ్ళు నొక్కించుకోవడం, తల నొక్కించడం, మళ్ళీ ఆఫీస్కి పిలిచి నైట్ డ్యూటీ అని చెప్పి అందరినీ చెతకబాటం సూపర్గా ఉంది.